కలిపే పని లేకుండా రుద్దే పని లేకుండా ఈజీగా ఆలు పరోటా చేసి చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. చాలా మందికి ఆలు పరోటా తినాలనిపిస్తుందండి. కాకపోతే స్టఫింగ్ పెట్టి దాన్ని క్లోజ్ చేసి రుద్దుతూ ఉంటామంటే సైడ్లో వచ్చేస్తుందండి. అలా చేసుకునే దానికి రాకుండా చాలా మంది చేసుకోరండి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం, అలాగే మన బిజీ పీపుల్ కోసం కలిపే పని లేకుండా రుద్దే పని లేకుండా ఈజీగా ఆలు పరోటా చేసి చూపిస్తానండి. అలాగే దీనికి కాంబినేషన్ గా 2 చట్నీలు చేస్తామండి. మీరు ఈజీగా ఈ ఆలు పరోటాని లంచ్ బాక్స్ తీసుకువెళ్ళొచ్చండి. అక్క పొద్దున్న తినాలి మధ్యాహ్నము తినాలి అనిపించే వాళ్ళకి రైస్ తీసుకువెళ్ళొచ్చండి. ఆ చట్నీకి అంత బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ లంచ్ బాక్స్ కన్నా నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మన ఆలు పరోటాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఈ గ్లాస్ తో నేను 1 గ్లాసు గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, 1 ఇంచు అల్లము, 2 ఉర్లగడ్డలు. మా పక్క వీటిని ఉర్లగడ్డలు అంటారండి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఉర్లగడ్డలు అంటే ఏందక్క అనేసి. బంగాళదుంపలు అంటారు, అలాగే ఆలుగడ్డ అంటారండి. ఇంకొకటండి, కర్ణాటకలో కూడా ఆలుగడ్డ అంటారు. ముందుగా ఆలుగడ్డ ఉడకపెట్టుకునేద్దామండి. ఆలుగడ్డ 2గా కట్ చేసి వేసినామంటే ఫాస్ట్లో ఉడుకుతుందండి. కాబట్టి ఇక్కడ కట్ చేసి వేస్తున్నాను. ఇట్లా 2గా వేసినామంటే మనం తురుముకునే కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కడిగేసి నీళ్ళు పోసి కుక్కర్ పెట్టేద్దామండి. ఆలుగడ్డ మునిగేంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం కట్ చేసి వేసాం కదా, అట్లే గడ్డలుగా వేసినట్లయితే ఒక 2-3 విజిల్ పెట్టాలండి. మనం కట్ చేసి వేసిన దానివల్ల 1 విజిల్ వస్తే సరిపోతుంది. ముందుగా గోధుమ పిండి వేసుకుందాము. ఉర్లగడ్డలు కూడా బాగా ఉడికినాయండి. ఇప్పుడు తొక్క తీసేసి తురుముకుందామండి. దీన్ని బాగా ఉడికితే మనం తీస్తేనే ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా తురుముకునేస్తామండి. ఇందులోనే తురిమే దానివల్ల మనకు నున్నగా పడుతుందండి. చేతులకు కలిపినా కానీ అట్లా రాదండి. ఇట్లా తురుముకుంటేనే బాగుంటుంది ఆలు పరోటాకి. ఇట్లా వచ్చింది కదా, దీన్ని కూడా ఇట్లా అంటమంటే వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా రావాలండి. అప్పుడు మన పిండిలో బాగా మిక్స్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఆలు పరోటా ఇట్లా చేయించినామంటే. పాప ఎప్పుడు మమ్మీ ఆలు పరోటా చేసి మమ్మీ ఈరోజు లంచ్ బాక్స్కి అనేదండి. నాకు ఆలు పరోటా చేసేకి రాలేదండి. ఆ స్టఫింగ్ పెట్టి రుద్దుతూ ఉంటే ఒక పక్క రుద్దితే ఒక పక్క లోపల ఉండే స్టఫింగ్ అనేది బయట వచ్చేస్తానిందండి. అప్పుడు నాకు చాలా బేజారైందండి. అయ్యో బిడ్డ అడుగుతా ఉంది, కాకపోతే నాకు చేసేది రాలేదని మళ్ళీ అది నేర్చుకున్నానండి. మళ్ళీ ఈజీ మెథడ్, ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఒత్తే పని లేకుండా అయిపోయేది మనం ఆలోచించి చేయాలనుకుంటే. మళ్ళీ నాకు ఇట్లా అనిపించిందండి. ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే ఆలు పరోటా ఎలా ఉంటుందో ఇంకా దానికి డబుల్గా అనిపించిందండి. ఫస్ట్లో నేను ఆలు చేతులు మెదిపేసి వేసానండి, అది బాగా రాలేదండి. మళ్ళీ ఇట్లా తురుము వేసానండి, మొత్తం బాగా కలిసిపోయింది. టేస్ట్ కానీ చాలా బాగుండింది. అయిపోయిందండి, తురిమేసాము. ఇందులోనే అల్లం కూడా తురిమేద్దాము. ఇందులోకి మిగిలినవన్నీ వేసుకుందామండి. రుచికి సరిపోయినంత సాల్టు. ఈ ఆలు పరోటాకి మన గోధుమ పిండి 1 గ్లాస్ తీసుకున్నాం కదండి, 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు అండి. చాలకపోతే మళ్ళీ కానీ వేసుకోవచ్చండి. 1 2 ఇది కలుపుకొని చూసి వేద్దామండి నీళ్ళు. అది ఎంత మెత్తగా ఉండాలని కూడా చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, గట్టిగా ఉందండి. ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుందాం. మన దోశ పిండి కలుపుతాం కదండి, దానికన్నా ఇంకొంచెం గట్టిగా ఉండాలండి పిండి అనేది. ఇప్పుడు మనం బాగా చేతిలో కలుపుకుందాము. ఎక్కడ ఉండలు ఉండకూడదండి. ఏది కూడా కానివ్వండి, మన మనసు మన చెయ్యి పడితేనే అండి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఆలు పరోటాకి 1 గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాం కదండి, 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు అండి. మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇక్కడైతే నేను 3 గ్లాసులు వేసాను, నాకు కరెక్ట్గా సరిపోయింది. మనం ఎంత నీళ్ళు వేసినా కానీ మన దోశ పిండి కంటే కొంచెం గట్టిగా రావాలండి. చూడండి, ఈ మెజర్మెంట్లో ఉండాలండి మన ఆలు పరోటాకి, అప్పుడే బాగా వస్తుంది. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పిండి ఇట్లా అంటే మనకు నైస్గా జారాలండి. చూడండి, ఇట్లా అంటే కూడా ఎక్కడ ఉండలు కనిపిస్తలేదు. కొంచెం మనం ఇట్లా ప్రెస్ చేసినామంటే ఉండలు ఏమన్నా ఉన్నా కూడా నలిగిపోతుందండి.
అంతే అండి, మన ఆలు పరోటాకి పిండి రెడీ అయిపోయింది. ఆలు పరోటాకి కలిపి పెట్టేసినాం కదండి. ఇప్పుడు 2 రకాల చట్నీ చెప్పాను కదా. ఆలు పరోటాకి మామూలుగా కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ చేస్తూనే ఉంటాం కదండి. ఈసారి మనం డిఫరెంట్ గా కీరకాయతో చట్నీ చేస్తున్నామండి. ఈ కీరకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కీరకాయ, 2 చిన్న సైజు ఎర్రగడ్డలు, 1/2 కప్పు పల్లీలు, కారానికి సరిపడ్డ పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, అలాగే కొద్దిగా చింతపండు. చాలా మంది టిఫిన్ ఐటమ్లకి చింతపండే వాడరండి. కాకపోతే నేను ఇక్కడ మీడియంగా వేస్తున్నాను చింతపండు, మీరు చూసి వేసుకోండి. నేను వేసే చింతపండు పొద్దున్న టిఫిన్కి అవుతుంది, మధ్యాహ్నం లంచ్ బాక్స్కి తినేలాగా చేస్తున్నానండి. ఎందుకంటే మనం అన్నం అనేది పులుపు కారం బాగుంటేనే అండి. నేను మామూలుగా వేసేట్లే వేస్తున్నాను. చాలా మంది చట్నీలకి చింతపండు వాడరండి. ముందుగా కీరకాయ కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇట్లా చేసినామంటే పాలంతా వచ్చేస్తుందండి. అది కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి మీరు తినడానికి కట్ చేసినప్పుడు కూడా ఇలా చేయండి. ఈ వైట్గా వస్తుంది కదా, ఈ పాలు వస్తేనే కీరకాయ అనేది చేదు లేకుండా ఉంటుంది. చూసారు కదండి. అలాగే ఈ పక్క ఎక్కువ రాదండి. ఇప్పుడు కొన మొదలు కోసేసి పాలు తీసేసామండి. ఇప్పుడు పైన తొక్క తీస్తున్నాను. చట్నీకే కదా, తీకపోయినా సరిపోతుందండి. మీకు టైం ఉంటే ఇట్లా తీసుకోండి, లేదా అట్లే కూడా చేసుకోవచ్చు. అన్నీ ఇలా నీళ్ళలో వేసేద్దామండి. ఇప్పుడు అన్నీ కడిగి కట్ చేసుకునేద్దామండి. చూడండి, కీరకాయ కూడా మరీ చిన్న పీసులుగా అవసరం లేదండి. ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కీరకాయ కూడా మనం వేయించుతాం కాబట్టి చిన్న పీసులు అవసరం లేదండి, కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకుందామండి. ఎర్రగడ్డ కూడా నేను మీడియం పీసుల్లోనే కట్ చేస్తున్నాను, మరీ చిన్నదిగా ఏం అవసరం లేదు. పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకుందామండి. నూనెలో వేస్తాం కదా, పట్టపట్ట ఉంటుంది. కాబట్టి ఇలా కట్ చేసుకునే దానివల్ల బాగాను వేగుతుంది. అలాగే వేగేటప్పుడు మన మీద పడదండి. చింతపండు కూడా కడిగి పక్కన పెట్టుకునేసినామండి. ఇప్పుడు కళాయి పెట్టుకుందాము. కళాయి వేడెక్కిందంటే వేయించేసినామంటే ఈ చట్నీ రెడీ అయిపోయినట్లే అండి. మళ్ళీ టమాటా చట్నీకి అన్నీ వేయించుకున్నామంటే అదే అయిపోతుందండి. రెండింటికి ఒకేసారి పోపు పెట్టేసినామంటే చట్నీలు ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడెక్కిందండి. పల్లీలు వేసుకుందాము. పల్లీలు కొంచెం వేగినాక పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు ఎర్రగడ్డలు, ఇప్పుడు ఎర్రగడ్డలు కొంచెం మగ్గినాక మనము కీరకాయ వేసుకుందాం. చూడండి, ఎర్రగడ్డలు ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం కీరకాయ వేసుకుందాం. ఇది కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలండి. ఇదే స్టేజ్లోనే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు అనేది చట్నీలో వేసి రుబ్బేదాని వల్ల పిల్లలు తినేస్తారండి. కాబట్టి చట్నీలు కంపల్సరీగా కరివేపాకు వేయండి. పిల్లలు కరివేపాకు తినేదాని వల్ల జుట్టు అనేది బాగా పెరుగుతుందండి. ఇంకొక 2 నిమిషాలు వేగనించి స్టవ్ ఆపేద్దామండి. మనం ఎంత వేయించినా ఈ కీరకాయ అనేది మెత్తపడదండి, కలర్ దా చేంజ్ అవుతుంది. ఇప్పుడు చింతపండు వేద్దామండి. చింతపండు వేసాం కదా, కొంచెంసేపు వేయించుకుందాం. అన్నీ వేసేసామండి. ఇంక ఉప్పు ఒకటి వేయాలంతే. ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇంకేం వేసే పని లేదండి. మిక్సీ పట్టేసి మనం తిరుగుబాతు పెట్టినామంటే మన చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాము. దీన్ని తీసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు ఇదే స్టవ్ మీదనే ఇంకొక కడాయి పెట్టుకొని మనం టమాటా చట్నీ వేయించుకుందాం. ఇది చల్లారే లోపల మనం ఈ టమాటా చట్నీకి రెడీ చేసుకున్నామంటే 2 ఒకేసారి మిక్సీ పట్టేయచ్చండి. ఇది 22 కడాయి అండి, ఇది 24 కడాయి అండి. మన చట్నీలు ఇలా వేయించుకునేదానికి ఈ 2 కడాయిలు చాలా యూస్ఫుల్ అండి. అది కూడా ఎక్కువ రుద్దే పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఈ కడాయిలు అనేది. మీకు ఈ కడాయిలు కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, దానికి మెసేజ్ చేశారంటే నేను డీటెయిల్స్ పంపిస్తానండి. టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 3 టమోటాలు, 8 గుంటూరు మిరపకాయలు, 2 ఎర్రగడ్డలు, ఒక 4 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందామండి కడిగేసి. ఎర్రగడ్డలు కూడా నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేస్తున్నానండి.
అలాగే టమాటాలు మొదలు ఇక్కడ కట్ చేసేయండి. టమాటాలు కూడా ఇక్కడ నేను పెద్ద పీసులుగానే వేస్తున్నాను. టమాటా చట్నీకి కళాయి కూడా వేడెక్కిందండి. ఆయిల్ వేసుకుందాము. ఇలా 2 కళాయిలు ఉండేదాని వల్ల ఒకదాంతో వేయించి పెట్టేసినా కానీ ఇంకో దాంతో చేసుకోవచ్చండి. ఇప్పుడు మినప్పప్పు, మా పక్క ఉద్దిపప్పు అంటారండి. ఉద్దిపప్పు ఏంటి అని కూడా కామెంట్ చేస్తున్నారండి. ఉద్దిపప్పుని మీరు మినప్పప్పు అంటారు, మేము వచ్చి ఉద్దిపప్పు అంటామండి. ఒక్కొక్క పక్క ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుందండి. చూడండి ఈ మాత్రం గోల్డ్ కలర్ వచ్చిందంటే సరిపోతుందండి. ఇప్పుడు ఎర్రగడ్డలు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎర్రగడ్డలు కూడా ఎర్రగడ్డలు అన్నారు, ఉల్లిపాయలు అంటారని కామెంట్ చేస్తున్నారండి. మా పక్క ఎర్రగడ్డలు అంటారు. చాలా లాంగ్వేజ్లో మా పక్క వేరే ఉంది, మీ పక్క వేరే ఉందండి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, కాబట్టి మేము ఎర్రగడ్డలు అంటాము. అప్పుడప్పుడు వీడియోలో ఎర్రగడ్డలు అంటాను, దానికి ఏం అనుకోవద్దండి. ఇంకోటండి వెల్లుల్లిపాయలు కూడా మేము తెల్లగడ్డలు అంటాము, మీరు వెల్లుల్లిపాయలు అంటారండి. అప్పుడప్పుడు ఈ లాంగ్వేజ్ వచ్చేస్తుందండి, ఏం అనుకోవద్దండి. కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు వేసుకుందాం. ఇవంతా వేగిన తర్వాత టమాటా వేసుకుందాం. ఇవి ఫాస్ట్లో మగ్గడానికి టమాటాలు, కల్లుప్పు. నా ఛానల్ కానీ చూసినట్లయితే నా వంటలు చాలా ఈజీగా ఉంటాయండి. బిజీ పీపుల్కి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ప్లీజ్ అండి ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. కొద్దిగా పసుపు, అలాగే కొత్తిమీర, అలాగే చింతపండు, అంతే అండి. అన్నీ వేసేస్తామండి మన చట్నీలోకి. ఇంక ఇది వేయించుకొని చల్లారి పెట్టేసి మిక్సీ పట్టేసి పోపు పెట్టేది. చూడండి టమాటాలు ఇట్లా మగ్గిందంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. టమాటా చట్నీను వేయించేసాం కదా, ఇప్పుడు ఈ 2 చల్లారిందంటే మిక్సీ పట్టేద్దామండి. ఇప్పుడు చల్లారే కొంచెం టైం పడుతుందండి. ఆ లోపల నేను రైస్ పెట్టేస్తానండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా ఇదే చట్నీలకే రైస్ తీసుకువెళ్తారు. బియ్యం కూడా ఫస్టే నానబెట్టేసినానండి కడిగి. రైస్ కూడా నేను వంచుతా ఉన్నాను. మనకు వీలు ఉన్నప్పుడు ఇలా వంచుకున్నామంటే కాలు నొప్పులు అనేది రావండి. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా అన్నం వంచుకోండి. ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టుకుందామండి. ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. చూడండి మన చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ మిక్సీ జార్నే కడుక్కునేసి దీంట్లోనే టమాటా చట్నీ రుబ్బుకుందామండి. చూడండి మన టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా ఒక గిన్నెలోకి తీసేద్దాం. చట్నీలకు పోపు పెడుతున్నానండి. 2కి ఒకే పోపు. ఆవాలు, గుండు మిరపకాయలు, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు 2 చట్నీలకు వేసేద్దాం. అంతే అండి, ఈజీగా మన చట్నీలు 2 రెడీ అయిపోయాయి. చూసారా, చేసినట్లు కూడా లేదండి నాకైతే. ఇప్పుడు మనం పిండి చూద్దామండి. స్టవ్ అంటించి ప్యాన్ కూడా పెట్టేసినాను. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు పరోటా వేసుకుందామండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వేసుకోండి. నేను చిన్నవే వేస్తున్నాను, పాపకు చిన్నవి అయితేనే నచ్చుతుంది. ఇలా వేసేసిన తర్వాత మీరు ఇట్లా మూత పెట్టుకోండి. ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి, అప్పుడు బాగా స్టీమ్ అవుతుంది. ఇప్పుడు చూద్దామండి. ఇట్లా నెమ్మదిగా తీసుకోవాలండి. ఒకే మన దోశ తీసినట్లు తీయకూడదండి. చూడండి మన పరాటా అనేది ఎంత బాగా వచ్చిందో. మనం ఎక్కువ మంట పెట్టి కాల్చడం వల్ల కింద అనేది బాగా కాలిపోతుందండి. కాబట్టి మంట అనేది తక్కువ పెట్టుకుంటే ఇలా కాలుతుంది. చూడండి ఇలా కాలిన తర్వాత ఇప్పుడు తిప్పిద్దామండి. ఇప్పుడు మనము నెయ్యి అయినా వేసుకోవచ్చండి, మీరు నూనె అయినా వేసుకోండి. ఇక్కడ నేను బటర్ వేస్తున్నాను. బటర్ వేసేది వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా బటర్ వేసుకోండి, పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. బటర్ వేసాం కదా, ఒక్కసారి తిప్పిస్తామండి. మళ్ళీ ఇంకోసారి తిప్పిస్తాము. ఆ కింద ఉండే బటర్ అంతా మన కింద దానికి కూడా అవుతుంది. అంతే అండి, మన పరోటా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మామకి ఇచ్చేద్దామండి. మామ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఇప్పుడు ఇంకొకటి వేసుకుందామండి. మనకి రౌండ్గా మన పరోటా వచ్చినట్లే వస్తుంది.
ఇప్పుడు మూత పెట్టేద్దాం. మీరు మూత పెట్టే కాల్చుకోండి, ఎందుకంటే గోధుమ పిండి కదా, మనం ఫాస్ట్లో మూత పెట్టకుండా మంట ఎక్కువలో పెట్టేసి కాల్చేసినామంటే పిల్లలకి కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉందండి. కాబట్టి ఇట్లా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాల్చండి. ఇప్పుడు చూద్దామండి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ పక్క ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందాము. ఇది బటర్ కరిగిపోయిందండి. ఇలా ఒక 2-3 సార్లు తిప్పించి కాల్చుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా బాగా కాలుతుంది. మనకు కాలిపోతాను కదా అని ఫాస్ట్లో తీసేయకూడదండి. అంతే అండి, మన పొరోటా రెడీ అయిపోయింది. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీరు ఎక్కువ పిండి వేసినా కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చండి. పల్స్గా కావాలా, మనకి లావుగా కావాలా చూసి వేసుకోవచ్చండి. కొంచెం పెద్దదే వేసాను ఇది. ఇప్పుడు మూత పెట్టుకుంటా. ఇప్పుడు మామకి ఇచ్చేసానండి. మామ టేస్ట్ చూస్తున్నారు, ఎలా ఉందో అడుగుదాము. మామ ఎలా ఉందో చెప్పు మామ. రాజీ వేరే లెవెల్, సూపర్గా ఉంది రాజీ, సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. చూసారు కదండి, మామ కూడా చాలా బాగుందన్నారండి. దీనికి మించిన హ్యాపీనెస్ ఎక్కడుంటుందండి. ఇలా లైట్గా బటర్ స్ప్రెడ్ చేసేదాని వల్ల చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు తిప్పించుకుందాము. ఆ బటర్ కరిగిపోయిందండి. ఇప్పుడు గడ్డగా ఉండే బటర్ తీసుకున్నాను. పాప నెయ్యి వేస్తే తిందండి, బటర్ వేస్తే ఇష్టంగా తింటుంది. ఇప్పుడు తిప్పిస్తామండి. ఇది రెండోసారి అండి తిప్పించేది. మనం ఫస్ట్ సారి వేసి తిప్పిస్తాం కదండి, ఆ పక్క చూడండి తిప్పించిన పక్క మెత్తగానే ఉంటుందండి. అట్లా 2-3 సార్లు కాల్చుకునే దానివల్ల బాగా గట్టి పడుతుంది, అలాగే స్టీమ్ కూడా బాగా అవుతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందండి. ఈ పరోటాని లంచ్ బాక్స్ కూడా వేసుకోవచ్చండి. మనం ఎట్లా మలుస్తామో అలానే ఉంటుంది. మధ్యాహ్నానికి కూడా చాలా బాగుంటుందండి. మనం ఒకేసారి కాల్చేదాని వల్ల ఈ భాగం అనేది చాలా మెత్తగా ఉంటుందండి. 2 సార్లు కాల్చేదాని వల్ల ఇట్లా బాగా రోస్ట్ అవుతుంది. ఇలానే అన్నీ చేసుకోండి, సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. హ్యాపీగా మీరు లంచ్ బాక్స్కి తీసుకువెళ్ళచ్చు, పిల్లలకి కట్టేయచ్చండి. ఇక్కడ ఎక్కడ పిండి కలిపే పని లేదు, స్టఫింగ్ అని పెట్టి ఒత్తే పని లేదండి. అంత ఈజీగా ఉందండి ఆలు పరోటా. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. పిండి మిగిలిపోయిందంటే ఇలానే కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మన ఆలు పరోటాని లంచ్ బాక్స్కి వేసుకుందామండి. చూడండి ఎట్లా కావాలో అట్లా మలవచ్చండి. వేడిగా ఉందండి. 2 వేసానండి పాపకి. అలాగే మన కీరకాయ చట్నీ, ఇది మధ్యాహ్నం తీసుకువెళ్ళినా కానీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం నూనెలో వేయించాం కదా పల్లీలు కూడా, కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే మన టమోటా చట్నీ. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ రెసిపీ లాగానే మన ఛానల్లో పెసరెట్ ఉందండి, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. అది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఆ పెసరెట్ కూడా చాలా ఈజీ అండి. ముందు రోజు అన్ని కడిగి నానబెట్టేసినామంటే పొద్దున్న లేస్తేనే మిక్సీ పట్టేసి ఇలా దోశలు వేసుకోవడమే అండి. ఆ వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చుతుందండి, దానికి నేను గ్యారంటీ అండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.